హాయ్ పిల్లలు. భవిష్యత్తులో మాట్లాడే రోబోలు, ఎగిరే కార్లు ఉన్న ఒక అద్భుత ప్రపంచానికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈరోజు కథ మీకోసమే. రోబో మిత్రుడు RO7 కథ మొదలు పెడదాం. భవిష్యత్తులో 2050 సంవత్సరంలో భూమిపై జ్ఞానపురం అనే అద్భుత నగరం ఉండేది. ఆ నగరం మొత్తం స్మార్ట్ రోడ్లు, ఎగిరే బస్సులు, మాట్లాడే చెట్లు మరియు మనుషులతో పాటు ఆలోచించగల రోబోలతో నిండి ఉండేది. ఆ నగరంలోనే 10 ఏళ్ల బాలుడు చిన్ను ఉండేవాడు. చిన్ను చాలా తెలివైనవాడు, కాని ఒంటరిగా ఉండటం ఇష్టపడేవాడు. అతనికి స్నేహితులు లేరు. అతని తండ్రి ఒక గొప్ప శాస్త్రవేత్త. ఒకరోజు చిన్ను తండ్రి రహస్య ల్యాబ్లో ఒక ప్రత్యేక రోబోను తయారుచేశాడు. దాన్ని చిన్నుకి చూపించి, ఇది నీ స్నేహితుడుగా ఉంటాడు అని చెప్పాడు. దాని పేరు RO7. RO7 ప్రత్యేకత ఏమిటంటే అది మాట్లాడగలదు, నేర్చుకోగలదు, భావాలను గుర్తించగలదు, మంచి చెడు మధ్య తేడా తెలుసుకోగలదు. చిన్ను మొదటిసారి RO7ని చూసి అడిగాడు, నువ్వు నిజంగా నా స్నేహితుడవా? RO7 నవ్వుతూ ఇలా చెప్పింది, స్నేహం అంటే ఏమిటో నేర్చుకోవడానికి నేను పుట్టాను చిన్ను అని చెప్పింది. అప్పటినుంచి ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. చిన్ను చదువులో బాగా ముందుకు వెళ్ళాడు. RO7 అతనికి విజ్ఞానం, గణితం మరియు జీవిత విలువలు నేర్పింది. ఒకరోజు జ్ఞానపురం నగరంపై ఒక పెద్ద సైబర్ వైరస్ దాడి చేసింది. అన్ని రోబోలు అదుపు తప్పి ప్రమాదకరంగా మారాయి. నగరాన్ని కాపాడాలంటే ఒకే ఒక్క మార్గముంది: ముఖ్య సర్వర్లోకి వెళ్లి వైరస్ను ఆపడం. కానీ అది చాలా ప్రమాదకరం. అక్కడికి వెళితే రోబో మెమరీ పూర్తిగా డిలీట్ అవుతుంది. చిన్ను ఏడుస్తూ అన్నాడు, RO7, నువ్వు వెళ్ళొద్దు, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. RO7 నెమ్మదిగా ఇలా చెప్పింది, ఒక నిజమైన మిత్రుడు అంటే తన మిత్రులు ఆపదలో ఉన్నప్పుడు త్యాగం చేయడం. RO7 సర్వర్లోకి వెళ్ళింది. వైరస్ను నాశనం చేసింది. నగరం కాపాడబడింది. కొన్ని రోజులకు చిన్ను ఒక స్విచ్ నొక్కాడు. RO7 కళ్ళు వెలిగాయి. RO7 చెప్పింది, నా మెమొరీ పోయింది, కానీ నువ్వు నాకు మళ్ళీ నేర్పగలవు. చిన్ను ఆనందంతో నవ్వాడు. నీతి: టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అయినా మనిషి గుండెల్లో ఉన్న మానవత్వమే అత్యంత గొప్పది. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు.